ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మేనిఫెస్టోపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన టీడీపీ మేనిఫెస్టో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిందన్నారు. అన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా మేనిఫెస్టో ఉండడం సంతోషకరమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కలిగేలా మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తానని, బీసీలకు రక్షణ చట్టం తెస్తామని, పెన్షన్ నగదు 3,000 నుంచి 4,000కు పెంచడం, 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, 2014-19 కాలంలో పాలనలో ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. టీడీపీ శ్రేణులు ప్రజారంజకమైన టీడీపీ మేనిఫెస్టోని గ్రామస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు రాజమల్ల శ్రీనివాసరెడ్డి, కనిగిరి పట్టణ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, పిచ్చల శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, తమ్మినేని సురేంద్ర, ఆచాల రవి, పాలూరు సత్యం, ఏదర రవికుమార్, జాన్సన్, ఏనుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ మరియు జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రణాళికగా ఒక మేనిఫెస్టోని భగవద్గీతగా భావించే ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయటం. ఈరోజు దాంట్లో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రాన్ని 30 లక్షల కోట్ల అప్పులలో తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి ఎటువంటి ఉపాధి కల్పన లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చేస్తూ అభివృద్ధిలో ఆఖరి స్థానంగా, అత్యాచారంలో 18 స్థానాలు గడించిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలకి ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్న దశగా భాగంగా ఏవైతే మోసం మాటలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క పథకాన్ని కూడా అవలంబించకుండా 200 ఉన్న పెన్షన్ని 2,000 చేసి 2,000 నుంచి 3,000 చేసిన చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు మార్గంగా అతను ఒక సర్వే లేకపోతే ఈ ప్రాపగాండా, నెగిటివ్ ప్రాపగాండాతో అధికారంలో చేయించుకున్నారు. ఈరోజు కూటమి మేనిఫెస్టో భాగంగా మొదటిగా యువతకు బహుమానం, దాంట్లో మెగా డిఎస్సీని పై తొలి సంతకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి ఎందుకంటే యువతకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని చేయటం. అదే వృద్ధాప్య పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు వీళ్ళు 5 సంవత్సరాలకు కానీ వేసి 5 సంవత్సరాల్లో అంచెల చెప్పిన ఓల్డ్ ఏజ్ పెన్షన్ని 3,000 అని చెప్పి ఎలక్షన్కు ఓట్లు తెప్పించుకున్న అంచెలు అని చెప్పి 5 సంవత్సరాలకి 3,000 ఇచ్చిన ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పే విధంగా గతంలోనే పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు 4,000 రూపాయలు ముఖ్యంగా ఇవ్వడం పెన్షన్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, దాంతోపాటు ఈ 3 నెలలు ఏదైతుందో ఆ 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా 4,000 రూపాయలు 4,000 కింద పెంచి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఇచ్చే రేపు జూలైలో ఇచ్చే అప్పుడు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేశారు. వికలాంగుల మొత్తానికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500, ప్రతి స్కూల్కు వెళ్ళే విద్యార్థికి సంవత్సరానికి 15,000, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏదైతే డిఎస్సీ పెట్టేసి ఉద్యోగాలని యువతకి నిరుద్యోగ వృత్తి కింద 3,000, తల్లికి 100 కింద ఒక్కొక్క బిడ్డకి ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి 15,000, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, వాలంటీర్లకి గౌరవేతనం కింద 10,000, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి, ఉచిత ఇసుక, తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, భూ హక్కు చర్చలతో రద్దు. ఎందుకంటే ఇప్పుడున్న మన టైటిల్స్, మన భూమిని, మన ఆస్తులని కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో తీసుకొని దాని మీద లోన్లు తెచ్చుకుంటే కుట్రతో
ఏదైతే భూ చట్టాలు తెచ్చారో దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి ఉచితంగా ట్యాప్ కనెక్షన్, బీసీ రక్షణ చట్టం, పోర్టు రిచ్ పథకం అంటే వాడి పేదవాడిని ధనికుడిగా మార్చేదానికి ఎటువంటి ఈ పారిశ్రామిక వాళ్ళు అభివృద్ధి చేయడం, 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం, చేనేతకు 200 యూనిట్లు, మగమగాలకు 500 యూనిట్లు ఉచితంగా స్త్రీలకి ఫ్రీ, కరెంటు ఛార్జీ పెంపు 5 సంవత్సరాలు ఉంటుందని తెలియజేయడం, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షను, పేదలకు 2 సెంట్లు ఇల్లు ఇస్తాను. ఈరోజు 1 సెంట్ ఇచ్చి తన మడుగు 1000 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్న ఈ పేదలకు అవసరం దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు ఇస్తారు, ఇల్లు ఇస్తారు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇల్లు కూడా నాణ్యతంగా కట్టించి ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి కానుకలు 1,00,000 రూపాయలు పెళ్లి కానుక. అదేవిధంగా ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోని మేమందరం స్వాగతిస్తూ మరి మా నాయకులందరినీ అభినందనలు తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు మేనిఫెస్టోని భగవద్గీతగా ప్రమాణం చేసి సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు, అది చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, అది చేయలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు. రాజధాని అమరావతి ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ అయిన తర్వాత తప్పుడు అంటే ప్రతి డిఎస్సి రాగానే జనవరి కల్లా జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి ఒక్క క్యాలెండర్ కూడా వేయని ఈ కూటకపు మేనిఫెస్టోలా కాకుండా ఈరోజు కూటమి తలపెట్టిన మొదటి సంతకం డిఎస్ఏ మీద పెట్టడం, ఉద్యోగాలు యువత కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీ గారిని అభినందిస్తూ, ఎంతమంది యువత ఆ డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, తినకుండా పిల్లలు చదివించి చదువులేని తల్లిదండ్రులు కూడా డిఎస్సి అని ఒక ఎగ్జామ్ గురించి మాట్లాడుకునే దశకు తీసుకొచ్చారు. కాబట్టి మొదటి సంతకం దాని మీద ఏ విధంగా మా ఎన్డీఏ కూటమి బలపరుస్తుందో దాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా ఓల్డేజ్ వృద్ధాప్యంలో ఈరోజు పెరిగిన ధరలకు అనుకూలంగా 4,000 ఉండాలని చెప్పే ఉద్దేశంతో మా ఎన్డీఏ కూటమి నిర్ణయించి 4,000 రూపాయల పెన్షను, అదేవిధంగా వికలాంగులకు 6,000, మహిళలకు ఉచిత ప్రయాణం, 3 సిలిండర్లు, మరి అదేవిధంగా బీసీ రక్షణ చట్టం, బీసీలకు 50 సంవత్సరాలు దాటిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి పారిశ్రామికంగా పూర్తి రిచ్ అని సామాన్యుడు ఎవరైనా వ్యాపారం చేసుకుంటామంటే 10 లక్షల రూపాయలు రాయితీ కూడా ఇచ్చి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహం ఇచ్చే తరుణము. మరి 25 లక్షలకి ఆరోగ్య బీమా, ఈ ఆరోగ్యశ్రీ కాకుండా ఆరోగ్య బీమా పథకం ద్వారా ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇది పేదల ప్రభుత్వం, పేదల మేనిఫెస్టో. దీన్ని అభినందిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసి తెలుగుదేశం ఏ విధంగా అవలంబిస్తుందో చూసి భవిష్యత్తులో నేర్చుకోవాలని కోరుతున్నాను.